ఇప్పుడు భారతదేశానికి వస్తే నేను హిందువునే, మీరు హిందువే, అందరు హిందువే. హిందువు అంటే ఏంటి అంటే సింధు నది నాగరికతలో నుంచి వచ్చిన వ్యక్తి అని అంతే. హిందూ అంటే సింధు నది నాగరికతలో నుంచి వచ్చిన వాడు. ద్రవిడులు ఉన్నారు, ఆర్యులు ఉన్నారు కదా. కాబట్టి భారతదేశంలో అందరూ హిందువులే అవుతారు, ఎందుకంటే అందరూ సింధు నది నాగరికతలోంచి వచ్చాం. మీరు మాట్లాడుతున్న దేని గురించి? సనాతన ధర్మ అనే దాని గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను సనాతన ధర్మానికి సంబంధించిన కాదు, అంతకు ముందు కూడా కాదు. ఎప్పుడు ఒక వ్యక్తి సనాతన ధర్మానికి సంబంధించిన అవుతాడు, అందులో ధార్మిక గ్రంథాలు ఉన్నాయి కదా, ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి కదా, వాటిని చదివి వాటిని అర్థం చేసుకుని ఓకే ఈ ధర్మం గొప్పది అనుకునేవాడు సనాతన ధర్మానికి సంబంధించిన అవుతాడు. అంతేగాని అందులో పుడితే కాడు కదా. ఇప్పుడు ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినోడు క్రైస్తవుడు కాడు, ఇస్లాంలో పుట్టినోడు ఇస్లాం అవుతాడేమో నాకు తెలియదు, కానీ క్రిస్టియన్ కుటుంబంలో పుడితే వాడు క్రిస్టియన్ ఏం కాడు. వాడు ఒక వయసు రావాలి, ఒక వయసు వచ్చిన తర్వాత వాడు యేసుప్రభువుని అంగీకరించాలి, బాప్తీసం తీసుకోవాలి, అప్పుడు వాడు క్రిస్టియన్ అవుతాడు. అంటే చిన్నప్పుడే బాప్తీసం ఇచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, డైరెక్ట్ అది ఆర్సీఎంలో ఇస్తారు. చిన్న పిల్లలకి చిలకరింపు బాప్తీసం ఇస్తారు ఆర్సీఎంలో. చెప్పాను కదా కల్ట్ గ్రూప్ అని. బాప్టిజం అనేది ఎలా తీసుకోవాలంటే వాలంటరీగా తీసుకోవాలి, డెలిబరేట్గా తీసుకోవాలి. చిన్నప్పటి నుంచి పెద్ద దాకా ఈ మతం ఎక్కడ చేంజ్ అవుతాడు అని చెప్పి చిన్నప్పుడు ఇచ్చేస్తారు ఆర్సీఎం వాళ్ళు. వాళ్ళు ఇస్తారు. అది కల్ట్ గ్రూప్ అని చెప్పాను కదా. ఇంకా అన్ని రకాల దరిద్రాలు ఉంటాయి అందులోని, మీరు ఏది ఇమాజిన్ చేసుకున్నా అందులో ఉంటుంది. ఎందుకంటే కల్ట్ అనేది బై నేచర్ అదే. కల్ట్ అంటే తప్పు అని, దుర్బోధ అని. దుర్బోధ అన్నప్పుడు అన్ని దుర్బోధలే అందులో ఉండేటివి, ప్రతిదీ అలాగే ఉంటుంది. కాబట్టి క్రిస్టియన్ కుటుంబంలో పుట్టినంత మాత్రం చేత వాడు క్రిస్టియన్ కాదు. క్రిస్టియన్ నేమ్ రావచ్చు వాడికి, క్రిస్టియన్ అలవాట్లు రావచ్చు వాడికి, లేకపోతే క్రిస్టియన్ లెగసీ రావచ్చు, బట్ ఈజ్ నాట్ ఏ క్రిస్టియన్. వాడికి వయసు వచ్చి నేను యేసుప్రభువుని నమ్ముతున్నానని బాప్తీసం రూపంలో అంగీకరిస్తేనే వాడు క్రైస్తవుడు అవుతాడు. ఓకే, ఈ మధ్యలో వాడిని క్రిస్టియన్ అంటే కుదరదు. నేనేం చెప్తున్నాను అంటే మీరు హిందువా అంటే ఎస్, సింధు నది నాగరికతలోంచి వచ్చాను, కానీ నేను సనాతన ధర్మానికి సంబంధించిన కాదు. అంతకుముందు కాదు, ఇప్పుడు కాదు. అంతకుముందు కూడా ఆ మతంలో వచ్చి నేను లేను. అప్పుడు కూడా నా బతుకు నేను బతుకుతున్నాను. ఏ వయసులో చేంజ్ అయ్యారు అసలు మీరు? నేను యేసుప్రభువుని అంగీకరించింది 2011 జనవరి 31వ తారీఖు సాయంకాలం 6 గంటలకి. మీకు ఎంత వయసు అప్పుడు? అప్పుడు నాకు సరిగ్గా ఐడియా లేదు, బహుశా 21, 22. ఓకే, చిన్న ఏజ్ అని చెప్పి. చిన్న ఏజ్ ఎందుకు అవుతుంది? అదే 21 అన్నారు కదా, అంటే పెద్ద ఏజ్ అన్ని తెలుసు నాకు అప్పటికే. ఓకే, అంటే ఎందుకు ఈ చేంజ్ అనేది వచ్చింది ఫస్ట్? అంటే మీకు ఆ డిఫరెన్షియేషన్ వచ్చి అర్థమైంది, ఆ డిఫరెన్షియేషన్ అర్థమైంది. నేను అంతకు ముందు ఉన్నటువంటి లైఫ్కి యేసు ప్రభువులో ఉండేటువంటి లైఫ్కి ఆ మార్పుకి నాకు అర్థమైంది. సో యేసు ప్రభువే దేవుడు, ఆయన నాకు కావాలి, నా పాత జీవితాన్ని వదిలిపెడుతున్నాను అంటూ క్రీస్తు నేను అంగీకరించాను బాప్తీసం రూపంలో. మీ ఫ్యామిలీ వాళ్ళు ఫస్ట్ మా చెల్లి నమ్మింది. ఫస్ట్ నా చెల్లి నమ్మింది. ఎవరో వార్డెన్, మా చెల్లి కౌసల్య తన పేరు. తను యేసుక్రీస్తు నమ్మింది. ఎప్పుడు 4వ తరగతిలో నమ్మింది. మరి అప్పుడు చిన్న పిల్ల కదా, వాళ్ళంతా ఆ వయసులో ఎంత అర్థం కావాలో అంత అర్థమైంది అంతే. అంటే ఏదో మొత్తం బైబిల్ అంతా తెలిసిపోయి ఎసెన్స్ అంతా అర్థమైందని కాదు. ఆ వయసులో తనకేం అర్థం కావాలో అది అర్థమైంది. అప్పటి నుంచి యేసు ప్రభు గురించి తనకు తెలిసింది. నేను అప్పుడు 5వ తరగతి తను చెప్పడం ప్రారంభించింది. అలా 2010 నవంబర్ 14వ తారీఖు సాయంకాలం 5 గంటలు 6 గంటల ప్రాంతంలో తను నా ఒడిలో చనిపోయింది. అలా చనిపోయేంత వరకు నేను సీరియస్గా తీసుకోవాలి తను చెప్పినటువంటి మాటల్ని. ఆ రోజు రాత్రి సీరియస్గా ఆలోచించాను. ఆ ఉదయానికే ఒక కమిట్మెంట్కి వచ్చాను, ఇక మీదట యేసు ప్రభువే నా దేవుడని. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే తను చనిపోయిన దాని మూలంగా మీరు మారిపోయారా లేదా? తను చనిపోయింది కాబట్టి ఆ రోజు నేను సీరియస్గా తీసుకున్నా ఆ మరణాన్ని. బంధువులు కానీ స్నేహితులు కానీ చనిపోయే వాళ్ళు అయితే వెళ్ళి వాళ్ళని చూసి కొంచెం సానుభూతి తెలియజేసి వచ్చేవాడినే తప్ప సీరియస్గా తీసుకోలేదు ఎప్పుడు కూడా. అలా ఇప్పుడు నివురు గప్పిన నిప్పు అంటాం కదా, నిప్పు లోపల ఉంటుంది కానీ ఒక లేయర్ బూడిద ఫామ్ అయ్యింది, అది తీస్తే కదా దాంట్లో ఉన్న వేడి ఉంటుంది. అలాగే నా బ్రెయిన్కి ఒక లేయర్ ఫామ్ అయింది. అదేంటంటే లైఫ్ని ఈజీగా తీసుకోవడం, లైఫ్ని నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతకడం, ఈ మరణాన్ని కానీ లేకపోతే లైఫ్లో జరిగే విషయాల్ని లైట్గా తీసుకుని అలా మూవ్ ఆన్ అయిపోయేటువంటి ఒక లేయర్ ఉండేది, ఆ అజ్ఞానం పొర ఉండేది. ఎప్పుడైతే మా చెల్లి చనిపోయిందో ఆ రోజు ఆ లేయర్ పోయింది, సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ చేశాను. తను చనిపోయింది కదా, ఇక లేదు తను, ఇక రాదు తను, ఎక్కడికి వెళ్ళింది, ఇంతకాలం ఉండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది, అటు తర్వాత ఏముంది, ఇంతకు దేవుడు ఎవరు అనేటువంటి ప్రశ్నలు చాలా సీరియస్గా వేసుకున్నాను ఆ రోజు రాత్రి. అలా ఏంటంటే ఆ అన్వేషణలో
యేసు ప్రభు నిజమైన దేవుడు అనే విషయం నాకు అర్థమైంది. అంటే ఈ అన్వేషణ మీరు సనాతన ధర్మంలో చేశారా? ఇక ఆ రోజు అన్వేషణ అంటే ఏంటి, ఏకపక్షంగా కాదు, అన్ని కోణాల్లో నా సైంటిఫిక్ టెంపర్ను ఉపయోగించాను, ఇటు అన్ని నేను యేసు ప్రభుని దేవుడని నిర్ధారణ రావడానికి కారణమైన అన్ని ప్రశ్నలు వేసుకున్నాను. ఇప్పుడు ఉత్తి పుణ్యానికి యేసు ప్రభు నమ్ముకుంటే ఒకవేళ యేసు ప్రభు కాకుండా ఇంకొక సత్యం ఉంటే నా లైఫ్ వేస్ట్ అవుతుంది కదా. ఎందుకంటే ఆ రోజు నాకు వచ్చిన ప్రశ్న నిజం కాబట్టి, సీరియస్ కాబట్టి. ఆ రోజు నా చెల్లి కోసం ఆలోచించలేదు, లేదా ఇంకొకరి కోసం ఆలోచించాలి, నిజంగా నా కోసం ఆలోచించాను, ఏది నిజం అనేటట్టుగా. అందులో కంక్లూజన్ ఏంటంటే యేసు ప్రభు అనే మాట నాకు అర్థమై తర్వాత 2011 జనవరి 31 సాయంకాలం 6 గంటలకి బాప్తిస్మం రూపంలో యేసు ప్రభు నా దేవుడని ప్రకటించాను.